బయలుదేరింది దేవి కట్టెరా దేవత నరోత్తం రెడ్డి కోట పల్లెలో నా కోట నరోత్తమ రెడ్డి ఇంటి కాడ నా తల్లి దుర్గమ్మ బంగారు బాణమ్మదేవి కనగర్తి పల్లెలో నా కోట నరోత్తమ రెడ్డి ఇంటి కాడ నా తల్లి దుర్గమ్మ బంగారు బాణమ్మ కలిగి గాంధార్యాల కళ్యాణం అన్నది దేవి దుర్గమ్మ దుర్గమ్మ దేవన దేవుళ్ళ ఏమంట తలుతున్నది ఏమంట వెళ్తున్నది దేవి దుర్గమ్మ ముందు భక్తో ముచ్చల పోషమ్మ
పరశురామ వరి కొడుకు చిడుకలేజా వరి కొడుకు డొక్కలేజా వరి కొడుకు దుర్గలేజా వరి కొడుకు దంపలేజా రామ ఇరగౌరవ రామ ఏడి రోజుల్లో మట్టిక జపాన బంగారు వాడదురు ఆవరణకు మాడగడియల్లా దేవత చిత్రాల మేఘమాల సత్యశీలాడి వాళ్ళ దేవి దుర్గమ్మ కంజనాల మరి కిందనే నాయక్క మంగాలి కంజనాల మరి కిందనే యొక్క మంగాలి యాదవరాజుల వరి కొట్టు వాడ పెద్దరాజు పెద్దమ్మ కన్నా మదన్న బిడ్డాల తల్లి పార్వతమ్మ కోడి సొంతలు ఎరి బాధలేగుతున్నవ దేవి పార్వతమ్మ గట్టుకోచే తల్లి
బిడ్డ జగదంబాడి బాల సత్య జీరమేఘమారాణించార నీలమే లోకాల లోకమాత లోక సప్న సుందరి దేవి ధర్మాదేవి యాదగిరి వడక్క నరసింహ బావ నరసింహ బంగారు మార్గం వెళ్ళిపోయేది పార్వతమ్మ భూలోకమందు త్రిలోక సంచారం తయ్యాడ మార్గం వెళ్ళిపోతారంటున్నాడు లోకాల శంకరుడు సంగమయ్యూ కారణ కైలాస పన్నెండేళ్ళ తపసు వేరవు సంగమయ్యా పన్నెండేళ్ళ కాలం నాకు ప్రాణగండ విందే ప్రాణనాథ ఈయాటి రోజుల్లో భూలోకమందు త్రిలోక సంచారం చేయడ మార్గం వెళ్ళిపోయే గడియల్లా స్వామి నీ వెంట నేను వెంట నేను నడిచి గడి ఉండవాడు కంటుండవాడు ఓనాథ ప్రాణనాథ సంగమయ్యూ ఆడివాళ్ళ తోడు తోప సాగబోదమ్మ ఓ రోజు ఐదు పోయేడు పొద్దు గడుపుతారు కాదు ఆడివాళ్ళ నాద ప్రాణనాథ సంగమయ్యా నాకు బంగారం మీద పవలేదు నాద ఎండి మీద ఆచలేదు నాద నీ పాద పూజ పానమన్నది దేవత సంగమయ్యా నువ్వు ఇలా వద్దన్న రేపత్తనే వద్దనే తోప సాగబోని నాటపట తిరుగుతున్నది ఆడివాళ్ళ పార్వతమ్మ దేవి జాతి ఉన్నది నాద మోజేరక కాదుడు మంటి జాతి ఉన్నది సాధి మీద పట్టేది సైత అనుకూలం ఉన్నది సంగమయ్యా అదంటే విననాడి లోకాల పార్వతమ్మ నవరంజిత వారికి అట వల్ల తిరుగుతున్నదమ్మ ఆదిశక్తి లోకమాత దేవి ఆడిదాని పట్టు ముదలి పట్టకుడనడు సంగమయ్యూ ఆడిదాని ఆ పట్టు ముదలి పట్టు ఒకటి అన్నాడా
కెళ్ళినవనంది పుడుతున్నది కోటి వన్నెలతోటి కొమ్మలు సింగారించుకుని దేవి దుర్గమ్మ లోకానికి జంగమయ్య లింగమయ్య నష్టపశువుని తీసి భూమి మీద కొట్టంగా నాగలోకం కెళ్ళినవనంది పుట్టింది కోటి వన్నెలతోటి కొమ్మలు సింగారించుకొని నాగలోకం కెళ్ళినవనంది ఎత్త ఉన్నదమ్మా నవనంది మీద లోకాన్ని జంగుడు పయనవానికి సిద్ధమంటున్నాడా దేవత సంచార తయ్యాడ మార్గం పొయ్యడి గడియల్లా దేవా నిన్ను తోలకపోత గాని ఆడివాలా పొయ్యడి తవ్వల్ల నవనంది దిగవద్దు నాట్యం చేయవద్దు కొండ కోరికలు కోరద్దు ఆడివాల పర్వతమ్మ పర్వతము జంగమయ్యా నవనంది దిగవోను నాట్యం చేయవను కొండ కోరికలు కోరవను నాదా నాకు బంగారం మీద బమలేదు నాదా ఎన్ని విధాచలేదు నాదా నీ పాద పూజ పాడమన్నది నా తల్లి పర్వతమ్మ ఆడివాల శరణంటూ సిద్ధామన్నాడా ఆనందం కోది ఆది దంపతులు నవనందిస్తా వారి మీద దేవి దుర్గమ్మ కైలాసం దేవతున్నారా కదిలిల్లో తున్నారు దేవి దుర్గమ్మ కృష్ణనది పడవడి కొండ పెద్ద పోయినటి పెద్దవాడ కొండలు ఇంద్రుగట్టి ఇంద్రగిరి నగరం ఇచ్చిన నవనందిస్తా వారి మీద ఆకాశ మార్గాల పార్వతి పరమేశ్వరు పైన వెళ్ళిపోతున్నారమ్మా ఉదయగిరి పర్వతంతో ఉదయించిన బాణుడు నగర పొద్దు పొడిచిండు పగ పగ మండుతున్నాడు బాణుడు సూర్యుడు నడి కచ్చ సూరదేవ కన్య ఆడి వాళ్ళ నడిపోతూ గడియల్లా దేవి బాణుడికి ఆది దంపతులు ఆనంద కొద్ది నవనందిస్తా వారి ఎదురగబోతున్నారమ్మా దేవి దుర్గమ్మ శంకుడు దంగమయ్య మంచి కొండలుండ మహేశ్వరుడు దేవి వాణి రాగి పూజ నల్లాన దేవి రవ్వలే చౌట కొట్టేనా వాణి రాగి పూజ రవ్వల చోట పుట్టింది పల జడల కలిపి పారుతున్న రవ్వల చోట గవ్వల రాలుతున్నది దేవి దుర్గమ్మ ఒక చోట బిందు పోయమ్మ ఏడేడు కొండలు పెద్దపోయి నడిపేవాడ కొండల్లా ఇంద్రుగా నగరం మించి ఒక చోట బిందు రాగి పూజ రవ్వల చోట పల జడ పారు రవ్వల చోట గవ్వల రాలుతున్న దేవత ఒక చెవుడ బిందు పూలోకమందు 12 ఎకరాలు వారి ఇల్లనా దేవి దుర్గమ్మ 7 ఎకరాలల్లా ఎలకవనమా పొట్టోతున్నదా చెరుకు వనం పుడుతున్నది దేవి దుర్గమ్మ అంటే కంకమనమే కనకవ్వ కంకాయ బోదల్లోను కమలమో పువ్వుల్లా దేవి కంక బోదల్ల కమల పూలల్లి తామర పూలల అమ్మవారు అవతారం ఎత్తుతున్నది ఆది పరాశక్తి రా దేవి దుర్గమ్మ ఆడవిల్ల అవతారం ఎత్తిన దేవత బద్దలారడిపతి బాలరా దేవి దుర్గమ్మ ఒక్క చెవిట బిందు 12 ఎకరాలు వార వెళ్ళినప్పుడు 7 ఎకరాలు ఎలకవనం పుట్టింది 5 ఎకరాల చెరుకు వనం పుడుతున్నదా దేవత చెరుకు వనంలో సైదోడి చెల్లెలు వీరాడి మైసమ్మ కొడుతున్నదమ్మా దేవి దుర్గమ్మ అడవిల్లారున్నారు బాలా కాకి తోకం పెడుతుండ్రు భూమి ఆగి దద్దను భూమి ఆకాశం దద్దరిల్ల దడు కలకల
సాగు కేకలు పెడుతున్నరే దేవి పసి పిల్లల ఏడుపు మూడు లోకాలు పోతున్నదమ్మా దేవి దుర్గమ్మ శంకుడు ఆకాశ మార్గాన నవనంది సవరివిధ పార్వతి పరిమేతులు వాళ్ళ ఆట సమృద్ధ పాట సమృద్ధ పైరమయ్యి వెళ్ళిపోయే గడియల్లా పార్వతి మగపతి పిల్లల ఏడుపు మొరబోతున్నది ఆ దేవతో లోకమందు ఎవరో పసి బాలను ఎడుతున్నాడు అని అమ్మవారు పార్వతమ్మ వంగి తొంగి చూస్తున్నది వరపుత్తురాల ఆ దేవత పసి పిల్లలు ఏడిపినట్టుంది కానీ పసి పిల్లలు ఏడగా ఆనత్తుడు కనుక పాల పుట్టిన కంకమని వెట్ట ఉన్నదమ్మా దేవి దుర్గమ్మ ఏడేపుడు ఎలకమని మది కాకులదరని కారడి చెవలదరని సిట్టడి ఉన్నదమ్మా దేవి దుర్గమ్మ మూడొకమంది విధి వైపరీత్యం ఏమన్నది నా తల్లి పార్వతమ్మ దక్షిణ బిడ్డ ధనవంతురాలు గుణవంతురాలు దేవి పార్వతమ్మ వారి చేతులు అంజన వేసింది 66 లోకాలు చుతున్నది కింద 7 లోకాలు మీద 7 లోకాలు చుతుంది నట్టనర లోకమందు నా బిడ్డ శక్తి సర్వనామచన పుట్టిన ఆడివాళ్ళ కడుపులో పుట్టే కన్న బిడ్డవే కనకవ్వలారని పసి బాలరార నా కన్న బిడ్డలారా నాయమ్ము నా రాధ వేదమన్ను వాడా నా బిడ్డ నా రాధ వేదము వాడా నాయమ్మ బిడ్డలారా రాధ వేదమన్ను వాడా రాధ వేదము వాడ మిమ్మల్ని సాధుకునే సంతోషం లేకపోయి ఎత్తుకునే భాగ్యం లేకపోయే నా బిడ్డ లింగమయ్య చరిత్ర విదర్శన చెలికత్తి ఆడి బాలనమ్మ నవనంది దిగనన్న నాట్యం చేయనన్న కొంటే కోరికలు కోరనన్న ఆగి నిలబడనన్న అమ్మ వారు పార్వతమ్మని దేవి బద్దలారని పది బాలలారా కన్న బిడ్డలార మేము నిడిచిన ఎట్ట కదిలి పోతున్నాని పార్వతమ్మ కలకల కన్నీ తెచ్చింది వరలు పోయింది వరపుత్రురాలు రా దేవి నవనంది మీద అమ్మవారు దేహం ముచ్చింది ఆత్మ పోతున్నదా దేవత దేవి బిడ్డ కనకవాన కన్న బిడ్డలారా దేవి సాధుకునే సంతోషం లేకుండా ఎత్తుకునే భాగ్యం లేకుండా బిడ్డ 5 గడియలన జగ్గులు దార వస్తున్నా బిడ్డలారా అంత బలశాలి భూలోకమందు పూజలు అందుకోని నా అంత పేరెళ్ళి బతుకోని కన్న బిడ్డలకు దీవెన పెట్టింది కనుక కన్న బిడ్డలకు దీవెన పెట్టి కదిలిపోతున్నది నవనంది సవారి మీద ఆకాశ మార్గన వెళ్ళిపోయిన గడియల్లా అమ్మవారు 5 గడియల్లా చెక్కులు తారవంగానే 7 గడియలు ఎల్ల వేదాలు చదువుతున్నది దేవి దుర్గమ్మ 9 గడియల్ల తొమ్మలు చూస్తున్నది ఆడి బాలమ్మకు వద్దలారని పది బాలరాదేవి దుర్గమ్మ 7 ఎకరాలు ఎలకమనంలో నల్లసరం బండ ఉన్నది నల్లసరం బండుకుంటా పాక్కుంటా అది దుర్గమ్మ నల్లసరమా బండ ఆడివారా ఆడుకుంటా పాడుకుంటా పోతున్నారు కడ తల్లి దగ్గర ఎత్తుకుని పోతున్నారు కడ తల్లి లెక్క పట్టుకుని దొరకపోతున్నాడమ్మా రాధ మీద వాడా నాయమ్ము రాధ మీద వాడా నాయమ్మ ఆరెంటబడి విలువను అడి విలువను నేను పిల్లలున్నా నేను వయ్యరాడి బాలను ఎవరింటి ఆడి బాలను ఏ పల్లె పోదు ఏ వాడ పోదు ఎవరింటి ఆడి బాలను రాజంగమయ్యో అమ్మవారు భారతమ్మ కన్న బిడ్డ పెద్ద కళ్యాణి బంగారు వాళ్ళ దుర్గమ్మకల కంటే తెచ్చిన బలం పోసింది ఆగో తల్లి చెప్పిన తారక మంత్రం తర్వాత చదువుతున్నది దేవి దుర్గమ్మ పంచభూతాల సాక్ష్య ప్రాణాలు సాక్ష్య నా వయ రూపంగన పడాలన్న కన్న తల్లి నేటికి నేను వెళ్ళిపోతున్నది అమ్మవారు వారి చేతులు అంజన వేసింది దేవత మట్టి తీసి 6 పుట్ల బండారు చేసింది అరి చేతులు అంజన వేసింది నా తల్లి దుర్గమ్మ బంగారు బాణమ్మ దేవత సవారి మీద ఆకాశ మార్గన పై వెళ్ళిపోయేది అంజన కూడా కనిపిస్తున్నది దేవత
చిన్ని ఆడ తమ్ముడు నీ పాడుతున్న ఆకాశం మనకు వెళ్ళిపోతున్న సంగమయ్యా ఆడదాన్ని కావాలన్నా శక్తి నీకు ఆడదాన్ని కావాలన్నది దేవేంద్రమ్మ ఏడుగును ఆకడియల్లా తల్లి ఎడతాడే చెట్ల ఎత్తు ఎత్తల్లా వెనుకోతున్నదా ఏడు గడియల్ల ఏడు తాడి చెల్లెత్తి పెరిగింది సిరిపాదాల కింద నీ సిరిసు కైలాసం ఎదురుడు మేఘాలు నీ దేవత బంగారు బాలదురు గారి ఆడి బాలడో కారణోక మాతాలోక సగుణ సుందరి దేవి దుర్గమ్మ ఏడు తాడు చెట్టెత్తి పెరిగింది సిరిపాదాల కింద సిరిసు కైలాసున్నది దేవత మేఘ ఆండు నోరు తెరిచి లోకాన్ని చెంగుడు తంగం లింగమయ్య పొయ్యేటి నవనంజని మింగబోతున్నది నాగలోతి ఎవరమ్మ ఆడియ బాల ఎవరమ్మ ఆడి బాల దేవి దుర్గమ్మ ఎవరమ్మ ఆడి బాల బతుకు మీద బొమ్మ లేదా ప్రాణం మీద దీపు లేదా నా వండి గడ్డ వచ్చిన భేదం చెప్పవమ్మ ఆడి బాల నేను సూరంతా రెడితే సొక్కోర పడిపోతామమ్మ ఆడి బాల ఆడి బాలని రాని కడుపులో పుట్టే కన్న పెట్టిన రంగమయ్యా మాటలు చెప్పకమ్మ మారాడి లెంబాడి బాల మాయ మాటలు చెప్పకమ్మ మారాడి లెంబడి బాలా దేవి లింగమయ్య మాయ మాటలు చెప్పకు మరడి లింబడి బాలంటి సంగమయ్యా ఎవరనుకుంటివిరా కన్న తండ్రి నన్ను అనరాని మాటలన్నవని నా బిడ్డ కనుక బంగారు మానవ కన్న బిడ్డలంటే మాయ మాటలు చెప్పడి మరడి లింబడి బాలంటి వారి గుట్టోల గురించి నా బిడ్డ ఏడబోతు ఎందుకు పోతూ నయమ్ము ఏమంట చెబుతూరా సంగమయ్యా అమ్మవారు ఏడవ సంకలే పట్టింది ఏడెకుల నిలకమనం చూపుతున్నది దేవత సంగమయ్యా ఏడెకుల నిలకమనం ఒక్కదాన్ని ఆడివారున్న సంగమయ్యా ఆడి బాలు నన్ను కన్నోడు ఎవడు కొన్నాడు ఎవడు తోడబుచ్చిన తోడు లేదా కూడా పెరిగిన బాలుడని ఎవరింటి ఆడి బాలుడు సంగమయ్యా నా భయ పేరు చెప్పు నా భయ ఊరు చెప్తే నా భయ బయటికి వెళ్ళిపోతా కన్న తండ్రి గడ్డం తప్పుతున్నదా ఆడి బాల బిడ్డ కనుక బంగారు బాణం బాణన్ని ఎవరంటే నవనంది సవారి అడ్డం తప్పుకో ఆడి పాలంటే నీ పోరి పేరు అబ్బాయ్య పేరు చెప్తే నా తప్పకు అడ్డం తప్పుకుంటుందని లోకాలు చెంగుడు దంగమే మొక్కండి ఈశ్వరుడమ్మా త్రినేత్రం తోటి 3 లోకాలు దుత్త ఉన్నడే దేవత 7 లోకాలు మీద 7 లోకాలు చూసి ఎక్కడ ఎడగానన్నట్టు నరలోకమందు నా విద్య శంకరుడు గుండెలకు వెళ్ళవన్నీ కార్యాలు తల్లవన్నీ దేవత ఆడి వాళ్ళు నా కడుపులో బిడ్డ కన్న బిడ్డ విని రాని మాటలంటే నా బిడ్డ ఎడబోతు ఎందుకు పోతూ నాయమ్మ 7 తాడి చెట్లు ఎత్తుతోటి అంద వికరంగా ఉన్నవమ్మ ఆడివాళ్ళ నీరు తీసిండు కనుక పల్లె తల్లిండు సాల్సిండు నీళ్ళు చిలకని అమ్మ వారు పార్వతమ్మ కన్న బిడ్డ పంచ కళ్యాణి బంగారు బాల దుర్గమ్మ ఆడి బాల 5 అడుగులంద గట్టి 16 ఏళ్ల పడుతూ బాలయన దేవత పుల్లి గడ్డ నల్లతరం పండ వీధ 7 ఎకరాల ఎలకమనడల్లతరం పండ వీధ అమ్మవారు బాల దుర్గమ్మ
చిన్న పోయి కూర్చున్నది చిత్తురాడి వార మేఘమాల దేవి నాయకన్న పెట్టరమ్మ ఆడివారా చిన్న పోయి అమ్మవారు బాలదుర్గమ్మ భూలోక సుందరి దేవి దుర్గమ్మ దేవకన్య ఆడివారా దేవి దుర్గమ్మ దేవి జడిగున్న బాల మంగళారతి తీయమ్మ వింటే 10 ఏండ్లు వెనక పోవునట్టు తెలుసు.